2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై హైకోర్టును ఆశ్రయించారు పలువురు అభ్యర్థులు. 6 నెలల్లో తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ రద్దుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. శిరీష, 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుకు సంబంధించి హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మనం మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ప్రధానంగా రద్దు చేసింది. అయితే గ్రూప్ 1 కు సంబంధించి కొంత వివాదం వచ్చింది. డిజిటల్ వాల్యుయేషన్ పై చాలా మంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. డిజిటల్ వాల్యుయేషన్ వల్ల సరైన న్యాయం జరగట్లేదు, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రశ్నపత్రాలు డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థులను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో పలుమార్లు మూల్యాంకనం చేయడం కూడా చట్టవిరుద్ధం న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. 6 నెలల్లో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి దీని మీద మళ్ళీ తిరిగి ఎప్పుడు గ్రూప్ 1 నిర్వహిస్తారు, ఎప్పుడు దీనికి సంబంధించి అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి అనేక రకాలుగా వివాదాలు జరుగుతున్న పరిస్థితి, పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే డిజిటల్ వాల్యుయేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి అయినప్పటికీ కూడా ప్రభుత్వం గ్రూప్ 1 మీద దృష్టి పెట్టాలన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పడంతో డిజిటల్ వాల్యుయేషన్ కు సంబంధించి కానీ లేకపోతే మళ్ళీ పరీక్ష నిర్వహించడానికి సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.